A codeathon typically refers to an event where participants, often software developers or programmers, come together, collaboratively work on a solving coding challenges or creating software within specified time frame. కోడ్‌తన్ అనేది ఒక ఈవెంట్. దాంట్లో ప్రోగ్రామర్స్ గాని, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ గాని అందరూ కలిసి కోడింగ్ ఛాలెంజెస్‌ని లేకపోతే ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ని క్రియేట్ చేయడానికి స్పెసిఫిక్ టైమ్‌లో అంటే 1 మంత్‌లోనా, 2 మంత్స్‌లోనా లేకపోతే 1 డేలోనా అనేది డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ చేసుకునే ఒక ప్లాట్‌ఫార్మ్ కోడ్‌తన్ అనేది. దీస్ ఈవెంట్స్ ఆర్ ఆల్సో నోన్ యాస్ హ్యాకథాన్స్. మనకి ఆల్రెడీ చాలా మందికి హ్యాకథాన్స్ అంటే ఐడియా ఉండొచ్చు కదా! సో, కోడ్‌తన్ అండ్ హ్యాకథాన్స్ ఆర్ సిమిలర్ థింగ్ బట్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్. చేసి 2 ఒకటే వర్క్ కానీ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్. అంటే మనకి చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి కదా! అలా. అండ్ కోడ్స్ అలాగే హ్యాకథాన్స్ లాగా కోడ్ స్పిరిట్స్ ఆర్ కోడింగ్ కాంపిటీషన్స్. దీన్నే కోడింగ్ కాంపిటీషన్స్ అని గాని, కోడ్ స్పిరిట్స్ గాని, హ్యాకథాన్స్ అని కూడా అంటారు. ద ప్రైమరీ గోల్ ఆఫ్ కోడ్‌తన్ ఇంక్లూడింగ్ క్రియేటివిటీ, కొలాబరేషన్ అండ్ ఇన్నోవేషన్ అమాంగ్ పార్టిసిపెంట్. దీని యొక్క కోడ్‌తన్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే మనలో ఉన్న క్రియేటివిటీని తీయడానికి, అలాగే గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యన కొలాబరేషన్ అంటే ఒకళ్ళొకళ్ళకి ఐడియాస్‌ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, న్యూ థింగ్స్‌ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేసుకోవడానికి కోడ్‌తన్ యూజ్ అవుతుంది. దిస్ ఇస్ అబౌట్ కోడ్‌తన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను కొన్ని డీటెయిల్స్ అంటే కోడ్‌తన్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను. డ్యూరేషన్ ఏంటంటే కోడ్‌తన్ కెన్ బి వ్యారీ ఇన్ డ్యూరేషన్. సమ్ మే బి షార్ట్ ఆఫ్ ఫ్యూ అవర్స్ వైల్ అదర్స్ కెన్ బి లాస్ట్ ఫర్ 1 ఆర్ మల్టిపుల్ డేస్. ఇందాక మనం చెప్పాం కదా! డ్యూరేషన్ ఏంటంటే ప్రాజెక్ట్ బట్టి మేబీ అది 1 డేలో అయిపోయే ప్రాజెక్ట్ ఉండొచ్చు, 2 డేస్‌లో అవ్వచ్చు. లేకపోతే మీకు చిన్న ప్రాజెక్ట్స్ 1 అవర్‌లో అవ్వచ్చు. సో, ఇట్ డిపెండ్స్ అపాన్ డ్యూరేషన్ బట్టి కోడ్‌తన్‌లో డ్యూరేషన్ ఉంటుంది. థీమ్ ఆర్ ఛాలెంజెస్. కోడ్‌తన్ మే హావ్ స్పెసిఫిక్ థీమ్స్. ఛాలెంజెస్ ఆర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ దట్ పార్టిక్యులర్స్ నీడ్ టు అడ్రెస్. దీస్ ఛాలెంజెస్ కెన్ రేంజ్ టు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ టు ప్యూర్లీ టెక్నికల్ పజిల్స్. దీంట్లో కూడా అంటే కోడ్‌తన్ హ్యాకథాన్స్‌లో గాని, కోడ్‌తన్స్‌లో కూడా మనకేంటంటే ఛాలెంజెస్‌ని ఉంటాయి. ఆ ఛాలెంజెస్‌ని మనం సాల్వ్ చేసుకుంటే మనకి ఒక్కొక్క ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకి టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదే ఈ స్టేట్మెంట్‌లో కూడా చెప్పాడు. స్పెసిఫిక్ థీమ్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అవి మనం రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ లాగా కన్వర్ట్ చేసుకొని మన టెక్నికల్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చని. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి పార్టిసిపెంట్స్. Individual or team of participants can join in a codeathon. The team often consists of programmers, developers, designers, other professionals with skills related to the competition. ఇప్పుడు కోడ్‌తన్ అనే ఒక ఏదైనా కాంపిటీషన్ జరిగినప్పుడు దాంట్లో ఇండివిడ్యువల్‌గా అంటే ఎవరికి వాళ్ళు పోటీ చేయొచ్చు. లేకపోతే టీమ్ కింద కూడా పోటీ చేయొచ్చు. అంటే దాంట్లో కోడ్‌తన్‌లో జాయిన్ అవ్వచ్చు. ఆ టీమ్‌లో ఎవరెవరు ఉండొచ్చంటే వెయిట్ ఆ టీమ్‌లో ఎవరెవరు చెప్తున్నారు? ప్రోగ్రామర్స్, డెవలపర్స్, డిజైనర్స్ అండ్ అదర్ ప్రొఫెషనల్ విత్ స్కిల్స్ రిలేటెడ్ టు ద కాంపిటీషన్. అంటే ఆ పర్టికులర్ కాంపిటీషన్‌కి ఎవరైతే సూటబుల్ అవుతారో వాళ్ళందరూ కూడా ఒక టీమ్‌లో ఉండొచ్చు. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ టెక్నాలజీస్ ఏం కావాలంటే పార్టిసిపెంట్ కెన్ చూస్ ద ప్రిఫర్డ్ లాంగ్వేజెస్ ఇన్ టెక్నాలజీ టు ఇంప్లిమెంట్ సొల్యూషన్స్. ద ఫ్లెక్సిబిలిటీ అలౌస్ ఎ డేస్ వైజ్ రేంజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ టు బి డెవలప్డ్. అంటే ఇక్కడ ఏంటంటే కోడ్‌తన్‌లోకి వచ్చినప్పటికి మీకు నచ్చిన ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ గాని ఛాలెంజెస్‌ని గాని మనకు నచ్చిన లాంగ్వేజెస్ లైక్ సి షార్ప్ గాని, జావా గాని, పైథాన్ గాని అంటే చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. మనం దాంట్లో మనకొచ్చిన లాంగ్వేజెస్‌ని సెలెక్ట్ చేసుకొని దాన్ని చేయొచ్చు. అంటే ఎలాంటి లాంగ్వేజ్ చేసినా కూడా ఒకటే అంటే ఫైనల్ ఆన్సర్ వస్తే చాలు వాళ్ళకి టెస్ట్ కేసులు పాస్ అవుతే సరిపోతుంది. సో, అలా. Judging criteria: a panel of judges, often composed of industrial professionals or experts, evaluates the project based on the predefined criteria. Common judges criteria include creativity, technical implementation, functionality, and overall impact. అంటే మనం చేసిన ప్రోగ్రామ్ అది ఇప్పుడు మామూలుగా ఆఫ్‌లైన్ లాగా ఆన్‌లైన్‌లో 2 విధాలుగా జరుగుతుంది ఇది. ఆఫ్‌లైన్‌లా జరిగినా, ఆన్‌లైన్‌లో జరిగినా మాక్సిమం ఇది జడ్జిబుల్. అంటే మనం కరెక్ట్ చేసేవాళ్ళు కానీ సార్స్ ఉంటారు కదా! అంటే మనం చూస్తుంది వాళ్ళు జడ్జ్ చేసేవాళ్ళు. వాళ్ళు వాళ్ళు అసలు ఎలా చూస్తారు ఏంటని చెప్తున్నారు. ఏ ప్యానెల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్టెన్ కంపోజ్డ్ ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్స్. అంటే ఇప్పుడు ఐటీ మనకి సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎక్స్‌పర్ట్స్ ఉండొచ్చు. వాళ్ళు ఎలా ప్రాజెక్ట్‌ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తారంటే కొన్ని కొన్ని ఇంక్లూడింగ్ క్రియేటివిటీ, టెక్నికల్ ఇంప్లిమెంటేషన్, ఫంక్షనాలిటీ అండ్ ఓవరాల్ ఇంపాక్ట్. అంటే ఈ ప్రాజెక్ట్ నువ్వు ఎలా చేసావు? అంటే ఎంత తక్కువ కోడ్‌తో ఎంత ఎఫిషియెంట్‌గా ఎంత ఎర్రర్ రాకుండా చేసావు. ఎందుకంటే మనకి ఎప్పుడు మీరు మామూలుగా కోడ్స్ చేసినప్పుడు టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా! అంటే ఒకసారి ఒక్కొక్క టెస్ట్ కేస్‌తో రన్ అవుతుంది. ఇంకొక కొన్ని కొన్ని టెస్ట్ కేసులు రన్ అవ్వవు. అలా కాకుండా
అన్ని టెస్ట్ కేసులతో ఎలాంటి టెస్ట్ కేసు ఇస్తున్నారు అన్నవి ఇలాగా అండ్ ఏ లాంగ్వేజ్ ఇచ్చినా తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ అండ్ ఎక్కువ టెక్నికల్ లాజిక్ గా రాసిన వాళ్ళకి ఎక్కువ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దీంట్లో ప్రైజెస్ వచ్చేంటంటే అంటే కుడతాను అనే దానికి ఆన్‌లైన్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో గాని మనకేంటంటే హ్యాకథాన్ లాగా సేమ్ కుడతాన్‌లో కూడా ప్రైజెస్ వస్తాయి. ఈ కుడతాన్ ఆఫర్ ప్రైజెస్ ఆర్ వైడెస్ట్ ఫర్ ది విన్నింగ్ టీమ్స్ ఆర్ ఇండివిడ్యువల్స్. ఇందాక మనం టీమ్స్ కింద మనం పార్టిసిపేట్ చేసినా, లేకపోతే ఇండివిడ్యువల్‌గా పార్టిసిపేట్ చేసినా కూడా ప్రైజ్‌లొస్తాయి. ఈ ప్రైజెస్ అనేవి ఏమి ఉండొచ్చంటే క్యాష్ అవార్డ్స్ ఉండొచ్చు. సాఫ్ట్‌వేర్ లైసెన్సెస్ అంటే కొన్ని కొన్ని సాఫ్ట్‌వేర్స్ మనం ఇప్పుడు లైక్ కోడింగ్ సాఫ్ట్‌వేర్స్ అమౌంట్ కొనుక్కోవాలి. అలా ఫ్రీ ఫ్రీ సాఫ్ట్‌వేర్స్ కూడా కోడింగ్ సాఫ్ట్‌వేర్ చేసుకోవడానికి గ్యాడ్జెట్స్ ఆర్ ఆపర్చునిటీ ఫర్ మెంబర్‌షిప్ అండ్ కొలాబరేషన్ విత్ ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్. అంటే కంపెనీ వాళ్ళతో మనం టై అప్ చేసుకునేలాగా కూడా మనకి అంటే మనం ఏంటంటే దీంట్లో మనం స్కిల్ చేసుకుంటే సర్టిఫికేట్స్ కూడా వస్తాయి. అది మనం రెజ్యూమేలో పెట్టుకోవడానికి గాని, లేకపోతే మనం ఏదైనా జాబ్‌కెళ్ళినప్పుడు ఇలాంటి టెక్నికల్ స్కిల్స్ మనకున్నాయని రిప్రజెంట్ చేయడానికి మనకు చాలా యూజ్ అవుతుంది. అండ్ సెవెంత్ పాయింట్ వచ్చి నెట్వర్కింగ్ అండ్ కొలాబరేషన్. బిహైండ్ ద కాంపిటేటివ్ ఆస్పెక్ట్, Kurtan provides an excellent opportunity for participants to network with like-minded individuals, industrial professionals, and potential employers. Collaboration and knowledge sharing are encouraged during this event. ఏంటంటే నెట్వర్క్ అండ్ కొలాబరేషన్ అనేది ఎలా ఉంటుందంటే దీంట్లో కూడతాన్ అనేది ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అంటే పార్టిసిపేట్స్ అందరికీ కూడా ఆ నెట్వర్క్ అంటే ఆ పలానా ఛాలెంజ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నాలెడ్జ్ షేరింగ్‌కి అండ్ కొలాబరేషన్ అంటే ఒకళ్ళకి మనం ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్‌కి అయన్నీ కూడా ఈ ఛాలెంజెస్‌లో ఎంకరేజ్ చేస్తారు. కుడతాన్ ఈవెంట్‌లో అని చెప్తున్నారు. స్పాన్సర్స్ అండ్ పార్ట్నర్స్. మెనీ కుడతాన్స్ హావ్ స్పాన్సర్స్ ఆర్ పార్ట్నర్స్ ఫ్రమ్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ హూ ప్రొవైడ్ సపోర్ట్ అండ్ రిసోర్సెస్. ఇది మనకి ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఏంటంటే ఎవరెవరు స్పాన్సర్ చేస్తారనేది అంతే. వెన్యూ అంటే ఎక్కడెక్కడ జరుగుతుంది. ఆఫ్‌లైన్‌లో జరిగితే ఫిజికల్ లొకేషన్స్‌లో సచ్ యాస్ కాన్ఫరెన్స్ సెంటర్స్, యూనివర్సిటీస్ టు బి కండక్టెడ్. లేకపోతే ఆన్‌లైన్‌లో ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా! ఆన్‌లైన్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో గాని జరగొచ్చని. కోడ్ ఆఫ్ కండక్ట్. Events typically have code of conduct to ensure positive and inclusive environment for all participants. This code of conduct outlines the expert behavior and considers of violations. Code of conduct అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంథింగ్ ఒక ఛాలెంజ్ పెట్టినప్పుడు అది ఎలా జరగాలి అండ్ దానికి ఎలా అంటే ఏంటంటే బ్యాక్ ఎండ్ కింద ఎలా జరగాలి, ఫస్ట్ ఏం జరగాలి, తర్వాత ఏం జరగాలి, ఒక ప్లాన్. కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ప్లాన్. అది అంటే మనకేంటంటే వయలేషన్స్ ఏమి లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ప్రోగ్రామింగ్ అనేది ఎలా జరగాలనేది కోడ్ ఆఫ్ కండక్ట్. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్. 11th point online. Virtual Python often leverages online platform to facilitate collaboration and project submission. This platform make individual tools for communication, version control, and project hosting. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఉంటాయి కూడటానికి. దాంట్లో ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఈ టూల్స్ ఉంటాయన్నమాట. కమ్యూనికేషన్, వెర్షన్ కంట్రోల్ అండ్ ప్రాజెక్ట్ హోస్టింగ్ అని. అండ్ నెక్స్ట్ రౌండ్స్ అంటే ఇప్పుడు ఏంటంటే తురుకు అసలు మనం ఏంటంటే కూడతానంటే ఏంటి, దాంట్లో అసలు ఏమేమి ఫీచర్స్ ఉంటాయని మనం చూసాం. ఇప్పుడు అసలు ఏమేమి రౌండ్స్ ఉంటాయని కూడా చూద్దాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ప్రతిదీ పాయింట్ డిస్కస్ చేసాం, యాజ్ వెల్ యాజ్ లాస్ట్లో కూడా బ్రీఫ్గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాము. కోడ్‌తోని ఆఫ్‌లైన్‌లో జరిగినప్పుడు ఎలా జరుగుతుందంటే ఇంట్రడక్షన్, బ్రీఫింగ్. సేమ్ అంటే వాళ్ళ రూల్స్ ఏంటి, కోడ్‌తోని దాని యొక్క గోల్స్ ఏంటి, ఏమేం ఛాలెంజెస్ ఉంటాయి అన్నీ కూడా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అదే ఫస్ట్ పాయింట్. టీమ్ ఫార్మేషన్. Participants may have the opportunity to form the teams at the beginning of the codeathon. Team formation can be done through pre-registration or during the opening session. ఈ టీమ్ ఫార్మేషన్ ఏంటంటే అక్కడ బిగిన్ అయినప్పుడు టీమ్స్ కింద వాళ్ళు టీమ్స్ కింద ఫామ్ చేస్తారు, లేకపోతే రిజిస్ట్రేషన్ టైంలోనే టీమ్స్ కింద అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. డ్యూరింగ్ ద లేకపోతే ఓపెన్ అంటే ఛాలెంజ్ ఓపెన్ అయినప్పుడు అంటే స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు టైమ్స్ కింద చేస్తారు. ఐడియేషన్ రోల్. సమ్ categories include initial round focused on idea generation. Participants or team presents their proposed projects or solutions. Organizer mentor may provide feedback. ఐడియా రౌండ్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ కింద ఏంటంటే టీమ్ ఫామ్ అయిపోయిన తర్వాత ఐడియా రౌండ్. ఈ ఐడియా రౌండ్ ఏంటంటే మనం అనుకున్న ప్రాజెక్ట్ కానీ, లేకపోతే మనం అనుకున్న ఛాలెంజెస్ కానీ, జస్ట్ మనం ఇలా అనుకుంటున్నాము, ఇలా చేద్దాం అనుకుంటున్నాం అనేది ఒక మనం ముందు జడ్జెస్ ఉంటారు. వాళ్ళకి ఇలా ఇది మా ప్రాజెక్ట్, ఇలా చేద్దాము అని అనుకుంటున్నామని మన ఐడియాని ప్రొజెక్ట్ చేయడం మాత్రమే ఐడియేషన్ రౌండ్.
డెవలప్మెంట్ రౌండ్స్ అంటే వన్స్ ఆ ఐడియేషన్ రౌండ్ అయిన తర్వాత డెవలప్మెంట్ రౌండ్స్కి వచ్చేస్తాము మనం. అలా డెవలప్మెంట్ రౌండ్స్లో ఇన్వాల్వ్స్ ద కోర్ ఆఫ్ కోర్తన్ ఇన్వాల్వ్స్ వన్ ఆర్ మోర్ డెవలప్మెంట్ రౌండ్స్. మేబీ ఒకటి ఉండొచ్చు, రెండు కూడా డెవలప్మెంట్ రౌండ్స్ వేర్ పార్టిసిపేట్ వర్క్ ఆన్ ఇంప్లిమెంటింగ్ దేర్ ఐడియాస్, సాల్వింగ్ ఛాలెంజెస్ అండ్ క్రియేటివ్ సొల్యూషన్స్. ఇక్కడ ఏంటంటే సేమ్ డెవలప్మెంట్ రౌండ్ అంటే ఏం కాదు, మనం మీరు అనుకున్న ఇందాక ఐడియా ఉంది కదా, ఐడియాని మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు అని మీరు అంటే డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు, ఆ వర్క్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఇంప్లిమెంటింగ్ యువర్ ఐడియాస్, సాల్వింగ్ ఛాలెంజెస్ అండ్ క్రియేటింగ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. దిస్ రౌండ్స్ కెన్ స్పాన్ సెవరల్ అవర్స్ ఆర్ సెవరల్ డేస్. ఇది ఏంటంటే ఇప్పుడు ఇందాక స్టార్టింగ్ చెప్పాను కదా, బేస్డ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ అండ్ టైం వ్యారీ అనేది ఉంటుంది. చెక్ పాయింట్స్ ఆర్ మైల్ స్టోన్స్. ఇప్పుడు వన్ డేకి ఇంత, లేకపోతే కొన్ని డేస్కి ఇంత అని ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా విత్ ఇన్ కంపెనీలోకి వెళ్ళినా ఇంత టైంలో ఇంత పర్టికులర్ టైంలో ఇది కంప్లీట్ చేయాలి అని ఛాలెంజెస్ మీరు ఫేస్ చేసినప్పుడు మీరు చూసుంటారు హ్యాకథాన్స్లో, ఈ వెబ్సైట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ 10 మినిట్స్లో కానీ టైం ఫ్రేమ్ ఉంటుంది, ఈ టైం ఫ్రేమ్లో చేయాలి అనేది. సో దాని గురించి చెక్ పాయింట్స్ ఆర్ మైల్ స్టోన్స్. మిడ్వే రివ్యూ ఇన్ లాంగర్ కోడ్థాన్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ లేకపోతే ఒక్కొక్కటి పెద్ద ఎక్కువ బాగా పెద్ద అయితే ఒక 6 మంత్స్ అలా ఉంటాయి. అలాంటి పెద్ద పెద్ద కోడియాన్స్కి ఏంటంటే మిడ్వే రివ్యూ సెక్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఏంటి అనేది పార్టిసిపెంట్స్తో వాళ్ళ ఒకసారి జడ్జెస్ అనేది, మెంటర్స్ అనేది మాట్లాడడం జరుగుతుంది. దీనివల్ల ఒక ఆపర్చునిటీ ఏంటంటే దిస్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఫీడ్‌బ్యాక్, అడ్జస్ట్‌మెంట్స్ బిఫోర్ ఫైనల్ సబ్మిషన్. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనం జడ్జెస్ కంటే ఇది మనం అయిపోయింది ప్రాజెక్ట్‌ని ఫైనల్ సబ్మిషన్ ఇచ్చే ముందు ప్రాజెక్ట్‌లో వాళ్ళు చూసి ఇంప్రూవ్‌మెంట్స్ చెప్తారు. సో మనం ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడం గాని యూజ్ అవుతుంది మిడ్‌వే రివ్యూ. ఫైనలైజేషన్ రౌండ్ అంటే ఇది ఫైనలైజేషన్ అంటే ఇంకా లాస్ట్ ఇంకా మెంటర్ అంతా అయిపోయింది, మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఫైనలైజేషన్ రౌండ్. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ కోడ్ అంతా దేర్ మే బి డిక్లేర్డ్ ఫైనలైజేషన్ రౌండ్ వేర్ పార్టిసిపేట్ ఫోకస్ ఆన్ పోలిషింగ్ దేర్ ప్రాజెక్ట్స్. అంటే లాస్ట్‌కి అంతా బాగుంది. ఓకే. ఆల్ ఈస్ డన్ కదా అని అనుకోవడం. అడ్రెసింగ్ రిమైనింగ్ ఇష్యూస్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫైనల్ ప్రెజెంటేషన్. అంటే ఇక్కడ ఇంకోటి మనం కోడ్ చేయడం అనేది ఫైనల్ ప్రెజెంటేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇంకోటి ఇక్కడ చూస్తున్నారు కదా, డెమో అండ్ ప్రెజెంటేషన్ రౌండ్. The code then typically concludes with demo and presentation round, where each team or participant showcase their completed project to the panel of judges, possibly to the wider audience. Presentations are often be by question and answers. ఎక్కువ ప్రెజెంటేషన్స్ అంటే వాళ్ళు ఇప్పుడు మీరు ఇది ఎలా చేశారని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇది ఎందుకు చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు తెలిసిన .NET మీద ఒక క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజీలో ఉన్నదాన్ని ఇంకొక పేజీలో తీసుకోవడానికి లేకపోతే ఎలా తీసుకురావచ్చు, లేకపోతే ఇక్కడ పలానా ట్యాగ్ ఇది ఎందుకు వాడారు, ఈ ట్యాగ్స్ వాడొచ్చు కదా, అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో అది జస్ట్ డిమాండ్ ప్రజెంటేషన్ అంటే మీ చేసిన ప్రాజెక్ట్ ఇలా చేసాం ఇంతలా చేసాం అని చేసుకోవడానికి జడ్జింగ్ అవార్డ్స్. సేమ్ ఇందాక చెప్పినట్టే వాళ్ళ ఇందాక మనం కొన్ని అనుకున్నాం కదా, జడ్జెస్ అండ్ అవార్డ్స్ ఏంటంటే మనం ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసి ప్రాజెక్ట్ బట్టి ఎంత ఇన్నోవేటివ్‌గా ఉందో దాన్ని బట్టి ఇస్తారు. క్లోజింగ్ సెరమనీ ఖచ్చితంగా ఇది అంటే ఇంకా క్లోజ్ చేశారనమాట. ఓకే. ఇది అయిపోయింది అని క్లోజ్ చేసింది. ఆఫ్‌లైన్ జరిగితే మాక్సిమం క్లోజింగ్ సెరమనీ ఆన్‌లైన్‌లో అయితే ఉండదు. నోట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఆల్ కోర్టియన్స్ ఫాలోస్ ఎగ్జాక్ట్ సేమ్ స్ట్రక్చర్. అందరూ ఇదే ఫాలో అవుతారు. అంటే ఒకటి అటు ఇటు కూడా అవ్వచ్చు. సో సేమ్ ఇదే స్ట్రక్చర్ అనేది మనం చెప్తాం. ద ఫార్మాట్ కెన్ బి బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ ప్రిఫరెన్సెస్. ఏంటంటే మన కంపెనీ వాళ్ళ స్ట్రక్చర్స్ బట్టి కూడా ఒకసారి మారుతూ ఉంటాయి కోడియన్స్ అనేది. అండ్ ఇది జాబ్ ముఖ్యంగా ఏంటంటే జాబ్‌కి ఎలా ఉపయోగపడుతది. యాహ్! స్కిల్ డెవలప్‌మెంట్ పెంచుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. స్కిల్ డెవలప్‌మెంట్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుందంటే కోచింగ్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు ఎన్హాన్స్ యువర్ టెక్నికల్ స్కిల్స్. వర్కింగ్ ఆన్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఛాలెంజెస్ కెన్ ఇంప్రూవ్ యువర్ కోడింగ్ అండ్ ప్రాబ్లమ్స్. మనం రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్‌ని, ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తాం అన్నమాట కోడితనం చేసినప్పుడు. సో అలాంటి ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీ కానీ, లేకపోతే టీమ్ వర్క్ ఎబిలిటీస్ గానీ, కోడింగ్ ఎబిలిటీస్ గానీ ఇంక్రీజ్ అవుతాయి. పోర్ట్‌ఫోలియో ఎన్హాన్స్‌మెంట్. ది ప్రాసెస్ డెవలప్డ్ డ్యూరింగ్ కోడితనం కెన్ సర్వ్ వాల్యుబుల్ ఎడిషన్స్ టు యువర్ పోర్ట్‌ఫోలియో. అంటే మన రెజ్యూమేకి గాని ఎంత వాల్యూని చేసుకొస్తారు. ఓకే. ఈ పలానా వ్యక్తి కోడితనం పార్టిసిపేట్ చేశాడు. అంటే అది చాలా కష్టమైన కాంపిటీషన్స్ కదా! అంటే ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎక్కువ క్రియేటివిటీ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని చేయగలరు. సో దిస్ షోకేస్ యువర్ ఎబిలిటీ టు వర్క్ అండర్ ప్రెషర్, ఇన్నోవేటివ్ డెలివరీ రిజల్ట్స్. చూసారా దీనివల్ల ఎంత అంటే మనం మన ఎబిలిటీని షోకేస్ చేస్తుంది. ఏబుల్ టు వర్క్ అండర్ ప్రెషర్, ఇన్నోవేటివ్ డెలివరీ రిజల్ట్స్ వితిన్ లిమిటెడ్ టైమ్ ఫ్రేమ్. నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్. ఇంకోటి ఏంటంటే
Network third point, Codeton offers attract professionals, mentors, recruiters from the tech industry. Participants allows you to network with individual who may offer valuable incentives, mentorships, or ఈవెన్ పొటెన్షియల్ జాబ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ కోడ్ ఛాలెంజెస్ని మీరు కనుక చేస్తూ ఉంటే కనుక మనకి దాంట్లో జాబ్ ఆపర్చునిటీస్ అలాగే వేరే గిఫ్ట్స్ లాంటివి గానీ, క్యాష్ ప్రైజెస్ లాంటివి కూడా వస్తాయని ఆల్రెడీ మనం ఇందాక కూడా చెప్పుకోవడం జరిగింది. ఎక్స్‌ప్లోర్ టు ఎంప్లాయర్స్. మెనీ టెక్ కంపెనీస్ ఆర్ పార్టిసిపేట్స్ స్పాన్సర్స్ సారీ మెనీ టెక్ కంపెనీ స్పాన్సర్స్ ఆర్ టెక్ పార్టిసిపేట్స్ ఇన్ కోడియన్ టు ఐడెంటిఫై ద టాలెంట్. అంటే ఇప్పుడు మనకేంటంటే బేసిక్‌గా కంపెనీస్ కూడా మనకి కాలేజ్‌కొస్తాయి. కాలేజ్ కాకుండా టాలెంట్ ఇప్పుడు చాలా మటుకి ఇలా కోడియన్ హ్యాకథాన్స్, కోడియన్ అలాంటివి కూడా ఛాలెంజెస్ అన్నీ ఫేస్ చేసిన వాళ్ళని కూడా తీసుకుంటారు. కోడిథాన్స్‌ని ఫేస్ చేసిన వాళ్ళు కూడా తీసుకుంటారు. విన్నింగ్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ ద కోడిథాన్ కెన్ క్యాచ్ అటెన్షన్ ఆఫ్ పొటెన్షియల్ ఎంప్లాయర్స్. ఇంక్రీజింగ్ యువర్ విజిబిలిటీ ఇన్ యువర్ ఇండస్ట్రీస్. అంటే మనకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ సిమిలర్ టు ఇందాక పాయింట్. ఏం ఏం కాదు ఈ స్లైడ్ తీసుకురావడానికి పాత స్లైడ్ ఇదొకటి మిస్ అయిపోయింది. జస్ట్ ఇక్కడేంటంటే ఇప్పుడు మనకి జాబ్స్ ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా! జాబ్స్ పరంగా ఇది ఎలా యూజ్ అవుతుందని. ఇప్పుడు మామూలుగా ఇలాంటివి చేసి ఛాలెంజెస్ చేసే వాళ్ళకి, నార్మల్ వాళ్ళకి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఛాలెంజెస్ ఇలాంటివన్నీ చేసి ఉంటారు కాబట్టి మీరు ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ కింద వాళ్ళు ఇంటర్వ్యూ ప్యానెల్ వాళ్ళు కూడా మమ్మల్ని ఈజీగా సెలెక్ట్ చేయడం ఉంటుంది. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కొలాబరేట్ అండ్ టీమ్ వర్క్ ఇంక్రీజ్ ఉంటుంది. న్యూ టెక్నాలజీస్ నేర్చుకుంటారు ఖచ్చితంగా. ఎక్స్‌పీరియన్స్ ఇన్ టైమ్ ప్రెజర్స్ ఎన్వైర్న్మెంట్స్, ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్. బ్రీఫ్‌గా ఏంటంటే ఈ కోడ్‌తన్ అనేది ఇంట్రడక్షన్ అవన్నీ మీరు చెప్పాను ఆల్రెడీ. ఇంట్రడక్షన్ ఓవర్ ఆఫ్ కోడ్‌తన్ ఇంట్రడక్షన్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే కోడ్‌తన్ గోల్స్ అండ్ రూల్స్ అండ్ ఛాలెంజెస్ ఉంటాయి. టీమ్ ఫార్మాట్ అంటే పార్టిసిపేట్స్ ఫార్మ్ టీమ్స్ ఎయిదర్ ప్రీ రిజిస్ట్రేషన్ దగ్గర గానీ, లేకపోతే అక్కడ ఈవెంట్ దగ్గర కానీ టీమ్ ఫార్మేషన్ అవుతుంది. ఐడియేషన్ రౌండ్స్ ఏంటంటే ఇనిషియల్ ఫేజ్ ఫోకసింగ్ ఆన్ ఐడియా జనరేషన్ విత్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ ఆర్గనైజేషన్స్. అంటే ఇలాంటివి కావాలి, ఇలాంటి ఛాలెంజెస్ కావాలని డెవలప్‌మెంట్ రౌండ్స్. 4 ఫేజ్ వేర్ టీమ్స్ ఇంప్లిమెంట్ సొల్యూషన్స్ ఓవర్ డేస్ అండ్ అవర్స్. డెవలప్‌మెంట్ చేసే అవర్స్ అండ్ చెక్ పాయింట్స్. అంటే ఇలా పీరియడ్‌కి అసైన్‌మెంట్స్ టు ఎన్‌ష్యూర్ ప్రాసెస్ విత్ ప్రెజెంటేషన్ ఆర్ డాక్యుమెంటేషన్స్. అంటే ఎంతవరకు ఏంటి అని చెక్ చేసుకోవడం కోసం మిడ్‌వే రివ్యూ. ఫీడ్‌బ్యాక్ సెక్షన్స్ ఇన్ లాంగర్ కోడ్‌థన్స్ ఫర్ అడ్జస్టింగ్స్ బిఫోర్ సబ్మిషన్స్. ఫైనలైజేషన్ రౌండ్. డెమో అండ్ ప్రెజెంటేషన్, జడ్జ్‌మెంట్ అండ్ అవార్డ్స్, క్లోజింగ్ సెరమనీ. బ్రీఫింగ్ అంటే ఇది ఆఫ్‌లైన్‌లో జరిగినా, ఆన్‌లైన్‌లో జరిగినా ఇది ఎలా జరుగుతుంది ఏంటంటే అనేది చెప్పుకుంటున్నాం. టీమ్ ఫార్మేషన్, ఐడియేషన్ రౌండ్, డెవలప్‌మెంట్ రౌండ్స్, చెక్ పాయింట్స్ అండ్ మైల్‌స్టోన్స్, మిడ్‌వే రివ్యూ, ఫైనలైజేషన్ రౌండ్, డెమో అండ్ ప్రెజెంటేషన్, జడ్జింగ్ అండ్ అవార్డ్స్ అండ్ క్లోజింగ్ సెరమనీ. థాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు ఓవరాల్‌గా వీడియో ఎలా అనిపించింది? ఖచ్చితంగా బాగుందని అనుకుంటున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిందని అనుకుంటున్నాను ఓవరాల్‌గా. మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మనలాగా చాలా మందికి డౌట్ ఉండొచ్చు సేమ్ ఇన్ఫర్మేషన్ గురించి. ఎందుకంటే యూట్యూబ్‌లో గాని, గూగుల్‌లో గాని గమ్మున ఈజీగా ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు ఫుల్ ఇన్ఫర్మేషన్. సో, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇదే ఇన్ఫర్మేషన్‌ని. అలాగే ముఖ్యంగా మీరందరూ ఈ వీడియో ఓవరాల్‌గా ఎలా అనిపించింది? ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది? క్వాలిటీ ఎలా ఉంది? అంతా కూడా మీకు అనిపించిన ప్రతి విషయం కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ ఫీడ్‌బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్.